ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అర్థములు. 17వ కీర్తన. యెహోవా భజన చేయండి, పాపనరులారా ఈ రీతి మరచిపోకండి. దైవారాధన. కవి యేసుదాసు నర్సయ్య గారు. ఈ కీర్తన అర్థాలు మనకు అందించిన వారు డాక్టర్ చొప్పల వనజ గారు. పల్లవి అర్థాలు. యెహోవా, యెహోవా దేవుని. రీతి, విధానము, పద్ధతి. భావం: పాపమును కలిగియున్న నరులారా యెహోవా దేవుని సేవించండి, ఈ ఆచరణను మరచిపోవద్దు. మొదటి చరణం. బోగొట్టను, పోగొట్టను, తీసివేయుటకు, వెరవు, భయపడు, భాసుర, ప్రకాశించు. భావం: యేసు నామమున ప్రార్థన మన దోషములను తీసివేయుటకు భయపడదు. ప్రకాశించు పరలోకపు సుఖము మనకు ఉన్నది కావున కోటి బాధలు మనకు ఉన్నను వాటిని ఆ ప్రార్థన సంతోషకరముగా చేయును. రెండవ చరణం. గొలువండి, కొలవండి, ఆరాధించండి. వాదము, తగవు, రాశి, కుప్ప, దోషరాశుల, దోషముల యొక్క రాసుల, నుర్విలో, ఉర్విలో, భూమి మీద. భావం: యేసుక్రీస్తును ఆరాధించండి, యేసుని సేవకులతో తగవులాడకండి, మోసపు దారిని వదలండి. ఈ భూమి మీద పాపములను చేసి పాపపు రాసులను ప్రోగు చేసుకొనకండి. మూడవ చరణం. జీవరక్షకుని, జీవము గల యేసుక్రీస్తుని మెలంగక, ఉండక, భావించి, యేసు రక్షకుడని తెలుసుకొని, యాత్మన్, పరిశుద్ధాత్మ దేవుని నెడన్బాసి, ఎడబాసి, దూరం చేసుకొని, తెరవు, తెరగు, పద్ధతి, విధము. భావం: జీవము గల యేసుక్రీస్తును నమ్మండి, ఆయన సేవను చేయక చెడిపోవద్దు. యేసు రక్షకుడని తెలుసుకొని మనస్సునందు ప్రార్థించండి. దేవదేవుని దూరం చేసుకొని ఆయనను ఆరాధించు పద్ధతిని వదిలిపెట్టవద్దు. నాలుగవ చరణం. భ్రాంతులు, మిథ్య, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా భావించడం, జల్లుట, చెల్లుట, పూర్తి అగుట, మోక్ష మార్గము, పరలోక రాజ్యము గురించి, మనమున, మనస్సున. భావం: లోకమున ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా కలుగు భావనలను విడిచి మనుష్యులు ఈ భూమి యందు మరణించెదరని తెలుసుకొని ఈ మాయా మార్గములను అన్నింటినీ విడచి పరలోక రాజ్యమును గురించి మరువక మనస్సును తలంచి యెహోవాను గూర్చి స్తుతి చేయండి. ఐదవ చరణం. కాయము, శరీరము, నొసంగిన, ఒసగిన, ఇచ్చిన, ప్రభుని, సృష్టికర్త అయిన దేవుని 5 గాయంబులు, 5 గాయములు, తలపై ముండ్ల కిరీటము, ప్రక్కలో బల్లెపు పోటు, వీపుపై కొరడా దెబ్బలు, కాళ్ళు మరియు చేతులకు మేకుల వలన కలిగిన గాయములు, ఆత్మలోను, మనస్సునందు, గానంగా రాదా, చూడుము, ఆయువు, జీవితము, ప్రాణము, అస్థిరము, స్థిరము కాదు, కర్తకు, సృష్టికర్తకు, దేవునకు. భావం: శరీరమును ఇచ్చిన సృష్టికర్త అయిన దేవుని 5 గాయములను గురించి మనస్సునందు తలంచుకొనుము. జీవితము స్థిరము కాదు అని తెలుసుకొని మీరు శరీరమును మరియు మనస్సును దేవునకు ఇచ్చి ఇప్పుడే యెహోవాను గూర్చి స్తోత్రము చేయండి. ఈ కీర్తన గానము చేసిన వారు డేవిడ్ సందీప్ పల్లపు. కీర్తన విందాము. యెహోవా భజన చేయండి, పాపనరులారా ఈ రీతి మరచిపోకండి. యెహోవా భజన చేయండి, యేసు పేరిటి ప్రార్థనంబు మన దోషములను బోగొట్టను, వెరవు, భాసుర, పరలోక సుఖమో, కోటి బాధలు మనకున్న సంతోషకరము. యెహోవా భజన చేయండి, యేసుక్రీస్తును గొలువండి, యేసుదాసులతో వదములాడకండి.
దారి విడువండి దోషరాసులను వీలో చేసి కొనకండి యెహోవా భజన చేయండి జీవరక్షకుని నమ్మండి నిత్య సేవలో మెలగక చెడిపోవకండి భావించి ఆత్మన్ వేడండి దేవదేవుని నడబాసి తెరవు విడకండి యెహోవా భజన చేయండి మాయాలోకపు భ్రాంతుల్ విడిచి మనుష్యాయువు భువిలోన జల్లుటదలచి మాయ మార్గములెల్ల మరచి మోక్ష మార్గము మనమున మరవక తలచి యెహోవా భజన చేయండి కాయమునొసగిన ప్రభుని ఐదు గాయంబులాత్మలో గానంగరాదా ఆయువ స్థిరమని తెలిసి మీరు కాయమాత్మయునిప్పుడు కర్తకు నేర్చి యెహోవా భజన చేయండి